నేను చిన్నప్పుడు ఒక న్యూస్ విన్నాను. అదేంటంటే ఒక ముసలావిడను కొందరు దుండగులు బెదిరించితే ఆమె దారిలో పోతున్న ఒక అమ్మాయిని సహాయం అడిగి తనకు సహాయపడాలని ముందుకొచ్చి తనను రోడ్డు దాటించిన ఆ అమ్మాయిని తీసుకెళ్లి తనను బెదిరించిన దుండగుల చేతికి అప్పగించింది ఆ ముసలావిడ. మరి ఆలోచించకుండా ముసలావిడ అడిగింది కదా అని సహాయపడాలా? అంటే ప్రమాదం పసిగట్టకుండా వివేచన లేకుండా ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రమాదానికి ఎదురు వెళ్ళాలా అంటే ఖచ్చితంగా కాదు. అందుకే దేవుడు చెప్పాడు కదా, తనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతోనే కాకుండా పూర్ణ వివేకంతో కూడా ప్రేమించాలి. అంటే గుడ్డిగా దేవుని నమ్మటం కాదు, వివేకంతో ఆయన మాటను పరిశీలించాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని మనకు దేవుని వాక్యమే సెలవిస్తోంది. వివేచన లేకపోతే, ప్రమాదమును పసిగట్టకపోతే సహాయానికి వెళ్ళి మనమే నష్టపోతాం. వాక్యాన్ని ఆలోచించకుండా ఒకడు 1 మైలు దూరం రబ్బని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కాబట్టి సహాయం చేసి మోసం చేసే వారి మాయలో పడకూడదు.